జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే మీ రక్తం ఉడికిపోవడమే కాదు, అసలు మన దేశాన్ని పాలించాలనుకుంటున్న వ్యక్తి ఎవరు అనే అనుమానం కూడా వస్తుంది. 1970 జూన్ 19వ తేదీన న్యూఢిల్లీలో ఒక అబ్బాయి అయితే పుట్టాడు. ఆయన మరెవరో కాదు, భారత మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ అలాగే సోనియా గాంధీల కుమారుడు రాహుల్ గాంధీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ అందించేటువంటి ఈ నెహ్రూ గాంధీ కుటుంబం వారసుడిగా ఈయన గారు అయితే రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే దేశానికి ముగ్గురు ప్రధానమంత్రులను అందించినటువంటి గొప్ప వారసత్వం అని చెప్పేసి వాళ్ళైతే డబ్బా కొట్టుకుంటా ఉంటారనమాట. ఇంకా వాళ్ళ అభిమానులు, ఆ పార్టీ క్యాడర్ వీళ్ళందరినీ కూడా బాగా విపరీతంగా మోస్తూ ఉంటారు. మీరు కూడా చూసుంటారు, వినుంటారు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు మన దేశాన్ని 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళు అయితే పరిపాలించారు. ఈ 200 సంవత్సరాల కాలంలో ఎంతో మంది మహనీయులు, ఆడ మగ పిల్ల పెద్ద ఏం తేడా లేకుండా ఎంతో మంది మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఈ క్రమంలో తమ ఆస్తులను బాగొట్టుకున్నారు, ప్రాణాలను బాగొట్టుకున్నారు, మానాలు బాగొట్టుకున్నారు, కుటుంబాలను బాగొట్టుకున్నారు, సర్వస్వాన్ని త్యాగం చేశారు. ఎందుకు? దేశానికి స్వాతంత్రం తీసుకురావాలా, దేశ ప్రజలందరూ కూడా స్వతంత్రంగా బ్రతకాలని చెప్పేసి. కానీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈ దేశం అంతా కూడా ఒక కుటుంబం చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాదు, దీనికోసమా ఇన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేసింది, మాన త్యాగాలు చేసింది, వాళ్ళ ఆస్తులను వాళ్ళ కుటుంబాలను సర్వస్వం బాగొట్టుకునేది వీళ్ళ కోసమా అంటాలే? ఒక కుటుంబం కోసమా? చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఆ వారసత్వాన్ని అడ్డం పెట్టుకునే ఈ రాహుల్ బాబా కూడా రాజకీయాల్లోకి అయితే వచ్చాడు. సరే, ఈయన గారి చదువు విషయానికి వస్తే ఢిల్లీ అలాగే డెహ్రాడూన్లలో ఈ స్కూల్ చదువు అయితే పూర్తి చేశానని, ఆ తర్వాత కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజ్ నుంచి ఎంఫిల్ పట్టా కూడా పొందినానని చెప్పేసి గొప్పగా అయితే ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటా ఉంటాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే ఒకటి ఉన్నదన్నమాట. ఆ రాహుల్ గాంధీ గారు అసలు చదివినారో లేదో, పాస్ అయినారో లేదో, లేక ఎన్ని సంవత్సరాలుగా ఆ పట్టా వచ్చిందో ఇప్పటికి కూడా ఎవరికి తెలియనటువంటి ఒక మిస్టరీ అనేది. మామూలుగా అయితే కాదు. ఎందుకంటే ఈయన మామూలు మేధావి కదా. ఈ మేధావితనం చూస్తా ఉంటే లేనిపోయిన అనుమానాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది హిమాలయ రహస్యం లాంటిదన్నమాట. అంత పెద్ద రహస్యం. ఈయన గారు రాజకీయాలకి రాకముందు ఏదో ఉద్రయాలని చెప్పి బాకోప్స్ కన్సల్టెన్సీ అనేటటువంటి ఒక సంస్థను పెట్టి వ్యాపారవేత్త అవతారం కూడా ఎత్తినాడు. కానీ ఏం చేద్దాము, అక్కడ కూడా మన రాహుల్ బాబా గారి టాలెంట్ వల్ల ఆ కంపెనీ కాస్త తొస్సమని పోయింది. ఎందుకంటే మనోడు మేధావి కదా. వ్యాపారం సెట్ అవ్వకపోవడంతో ఇక చేసేదేం కూడా లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు ఇది మంచి అవకాశం అనమాట. ఒకసారి ప్రభుత్వం లేకొచ్చేసారు, దేశాన్ని ఇంకేలా లూటీ చేసి పారమొత్తచ్చు అనమాట. గతంలో కూడా వీళ్ళు చేసి ఉన్నారు కదా. అట్లా ఇక 2004లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన దేశ ప్రజలంతా కూడా, అంటే అమాయకులు ఉంటారు కదా దేశంలో కొంతమంది, వాళ్ళు ఈయన గారు ఏదో చేస్తాడులే, ఏదో పొడిచాడు, ఉద్రచాడని చెప్పేసి నమ్మినారు. 2007లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినాడనమాట. ఇక 2017 నుంచి 2019 వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసినాడు. మనందరి కర్మగాలి 2024 జూన్ నుంచి ఈయన గారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎలగబెడుతున్నాడు అనమాట. ఏంది? మనందరి కర్మగాలి. ప్రస్తుతం రాయ్ బరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా దేశాన్ని కాపాడేస్తానని చెప్పేసి ప్రసంగాలు కూడా ఇస్తున్నాడు. నువ్వు ఏం మాట్లాడినా కూడా దానికి కారణం ఎవరంటే మోడీ అంటాడు. ఆ విధంగా ఉంటాయన్నమాట ఏం తెలివితేటలన్నీ కూడా. సరే, ఈ రాహుల్ గాంధీ గారి రాజకీయం ఎట్టుంటుందో తెలిసిన, ఆయన అత్యంత క్రియాశీలకంగా ఉండవలసినటువంటి సమయాల్లో, అంటే కీలకమైనటువంటి ఎన్నికల సమయంలోనో లేదా ఫలితాల తర్వాతనో సుదీర్ఘ విదేశీ పర్యటనకు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. లేస్తే విదేశీ టూర్లే మామూలుగా ఉండదు, మనతోని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దేశం ఒకవైపు తగలబడిపోతా ఉన్నా, పార్టీ మునిగిపోతా ఉన్నా, మన రాహుల్ బాబా మాత్రం ఏలే చక్కగా విదేశాలకు పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందుకే ప్రజలందరూ కూడా ఎన్నో ముద్దుగా పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. నాయకత్వ లోపం అలాగే వరుస ఓటములు ఈయన పుట్టుకతోనే వచ్చేట్టున్నదన్నమాట. ఈయన గారి అద్భుతమైన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2014 అలాగే 2019 లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం మానేసి ఉన్నటువంటి నాయకులను కాపాడుకోలేక చేతులెత్తేశాడు. ఈయన గారి తెలివితేటలను భరించలేక, రాష్ట్రాల ఎన్నికల్లో వరుస ఓటములను చూడలేక చివరికి ఇండి కూటమి నేతలే ఈయన పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఎవరో ఈ కాంగ్రెస్ కూటమి నాయకులు. ఈ రాహుల్ బాబా నాయకత్వాన్ని భరించడం కంటే బీజేపీలో చేరడం మేలని చెప్పేసి భావించిన ఎంతో మంది కాంగ్రెస్ నేతలు
ఆ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వచ్చి బీజేపీ గుట్టికి చేరినారన్నమాట. ఇక ఈ రాహుల్ గాంధీ గారి మాట తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బహిరంగ సభల్లో ఆయన చేసేటటువంటి ప్రసంగాలు వింటే ఏమిలా జనాలకు ఏం అర్థం కాదు, పిచ్చెక్కుతుంది అనమాట. అంత మేధాతనంగా ఉంటాయి ఆయన మాట్లాడే మాటలు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా తెలుసా తెలీదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అర్థం పర్థం లేని మాటలు, అవగాహన లోపంతో ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు చూసి బీజేపీ వాళ్ళు ఆయన పప్పు అని చెప్పేసి ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఈ సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో ఈయన గారిపైన వచ్చేటటువంటి ట్రోల్స్ చూస్తూ ఉంటే మన దేశానికి కాబోయే నాయకుడు ఈయనైనా అని చెప్పేసి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే మన దేశం బాగుంటేనే కదా మనం బాగుండేది. ఇలాంటి వాడిని తీసుకుపోయి ఆడ కూర్చోబెడితే ఈ దేశం భవిష్యత్తు ఏం కావాలా, మనం ఏం కావాలా, అంతేనా కాదా? పార్టీలో పాత తరం నాయకులకు అలాగే యువ నాయకులకు మధ్యన సమన్వయం సాధించడంలో ఈయన ఘోరంగా ఫెయిల్ అయినాడు. అసలు మనుషులను ఏ విధంగా మేనేజ్ చేయాలో, నాయకులను ఎలా కలుపుకొని పోవాలో ఈ రాహుల్ బాబాకు ఎంత మాత్రం కూడా తెలియదు. అందుకే జ్యోతిరాదిత్య సింధియా అలాగే హిమంత బిశ్వా శర్మ వంటి ఉద్దండులు కూడా ఆ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలోకి వచ్చేసారనమాట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బీజేపీలో అద్భుతంగా రాణిస్తా ఈ రాహుల్ గాంధీకి చురకలైతే అంటిస్తా ఉన్నారు. ఇక విదేశీ గడ్డపైకి వెళ్ళినప్పుడు ఈ రాహుల్ గాంధీ గారికి మన దేశం పైన ఎక్కడ లేని ప్రేమంతా కూడా వచ్చాది. అక్కడ కూర్చొని మన భారత ప్రభుత్వం పైన, మన దేశం పైన, మన దేశంలో మెజార్టీ ప్రజెంట్ హిందువుల మీద ఏదే అలాగే మన దేశ అంతర్గత విషయాలపైన విషయం చెబుతా ఉంటాడు. ఏది బయట దేశాలకు పోయి నువ్వు ఏదైనా ఈ దేశంలో లోపాలు ఉంటే, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తా ఉంటే, లేకపోతే అధికారంలో ఉంటుంటే నాయకులు ఏదైనా తప్పులు చేస్తే, వాళ్ళు ఏదైనా అవినీతికి పాల్పడితే, అంతేనా కదా? నువ్వు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడివి, లోక్సభలో నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడు. సరే ఈ విధంగా ఉండదని చెప్పేసి మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టి ఎండగట్టు. అట్లా కాకుండా విదేశాల్లో పోయి కూర్చొని దేశం పరువు తీసేది ఏందియా? కాదు. ఈ దేశంలో మెజార్టీ ప్రెసిడెంట్ హిందువులు ఏం చేశారు? పార్లమెంట్ సాక్షిగా వాళ్ళనేమో హింసా ద్వేషంతో అసూయతో రగిలిపోతా ఉంటారు హిందువులందరూ కూడా అని చెప్పేసి ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడితేవి, ఆడివి విదేశాల్లో కూర్చొని నోటుకు వచ్చేటం మాట్లాడితేవి. అసలు నువ్వేం నాయకుడివి నాకు అర్థం కావడంలే. దీనివల్ల దేశ ప్రతిష్ట ఎంత దెబ్బతింటుందో ఈ రాహుల్ బాబాకి అనవసరం అన్నమాట. బీజేపీ వాళ్ళు ఎంత గింజుకుంటా ఉన్నప్పటికీ ఈ రాహుల్ బాబా మాత్రం విదేశాలలో మన దేశం పైన నోటికొచ్చేట్టు వాగుతానే ఉంటాడు. కానీ అసలు విషయం ఇప్పుడే బయటపడింది. ఎందుకంటే మన దేశంలో బుట్టుంటే, నేను భారతీయుడిని అన్న ఫీల్ ఉంటే బయట దేశాల్లో కూర్చొని మన దేశం గురించి ఎవరు తక్కువగా మాట్లాడరు కదా. అందుకనే ఆ అసలు విషయం ఏందో ఇప్పుడు బయటపడింది అనమాట. ఈ రాహుల్ గాంధీకి బ్రిటన్ దేశంలో పౌరసత్వం ఉంది అన్న విషయం కొన్ని సంవత్సరాల క్రితమే వెలుగులోకైతే వచ్చింది. దీంతో 2019లో అప్పటి ఎంపీ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక బాంబు అయితే పేల్చినాడు. యూకేలో రిజిస్టర్ అయినటువంటి బ్యాక్ ఓప్స్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ వార్షిక రిటర్న్స్ లో ఈ రాహుల్ గాంధీ తన జాతీయతను బ్రిటిష్ అని చెప్పేసి స్వయంగా పేర్కొన్నారని చెప్పేసి ఫిర్యాదు చేశాడు. చూడండి, అంటే ఈయన పుట్టింది ఎక్కడ? భారతదేశంలో కదా. అలాంటప్పుడు నేను దాంట్లో ఏమని మెన్షన్ చేయాలా? నేను భారతీయుడిని, ఇండియన్ అని చెప్పి పెట్టుకోవాలా? అట్లా కాకుండా నేను బ్రిటిష్ అని చెప్పి పెట్టుకున్నాడు. దీని ఆధారంగా హోంశాఖ రాహుల్ గాంధీకి నోటీసులు కూడా ఇచ్చింది. ఇది ఇక్కడతో అయిపోలా. కర్ణాటకకు చెందినటువంటి సింహం లాంటి బీజేపీ కార్యకర్త అయినటువంటి ఎస్ విఘ్నేష్ శిశిర్ అలహాబాద్ కోర్టులో ఒక పటిష్టమైనటువంటి పిటిషన్ అయితే దాఖలు చేశాడు. ఈ పౌరసత్వ వ్యవహారం పైన, ఎవరి పౌరసత్వం? ఈ రాహుల్ బాబా పౌరసత్వ వ్యవహారం పైన సిబిఐ చేత లోతైనటువంటి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి ఆయన అయితే కోరినారు. ఈ విఘ్నేష్ శిశిర్ గారు కోర్టుకు సమర్పించినటువంటి సాక్ష్యాధారాలు చూస్తే ఎవరికైనా కూడా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఫస్ట్ వన్, యూకే కంపెనీ రికార్డులు. ఈ బ్యాక్ ఓప్స్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీకి సంబంధించిన అధికారిక పత్రాల ప్రకారం 2003 నుంచి 2009 మధ్య కాలంలో ఈ రాహుల్ గాంధీ తన జాతీయతను బ్రిటిష్ అని అధికారికంగా ప్రకటించుకున్నాడు. అర్థమవుతుందా? వీటికన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఇక రెండోది, బ్రిటిష్ ప్రభుత్వ సమాచారం అన్నమాట. యూకే కంపెనీల రిజిస్ట్రేషన్ శాఖ అలాగే బ్రిటిష్ హోమ్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి ఈమెయిల్స్ కూడా దీనికి సంబంధించి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇక మూడో విషయం, అత్యంత సంచలనం కలిగించేటటువంటి బ్రిటిష్ పాస్పోర్ట్ వివరాలన్నమాట. చూడండి, రాహుల్ గాంధీకి సంబంధించిన బ్రిటిష్ పాస్పోర్ట్ కాపీలు అలాగే ఆయన విదేశీ ప్రయాణ వివరాలను విఘ్నేష్ శిశిర్ కోర్టు ముందైతే పెట్టాడు. అంటే పక్కాగా ఏలా తప్పించుకునే పనేలా, కసికే పనేలా తెసిపోయి కరెక్ట్గా కూర్చోబెట్టాడు. దీనికి తోడు ఫోటోలు అలాగే వీడియో సాక్ష్యాలను కూడా సమర్పించారంటే ఈ రాహుల్ గాంధీని ఈసారి మన విఘ్నేష్ శిశిర్ గారు పూర్తిగా ఇరికించేశాడనమాట. నిజం చెప్పాలంటే ఇరికించడం కాదు, ఒక భారతీయుడిగా అంటే ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయుడిగా దేశానికి మేలే చేశాడు. ఈ రాహుల్ గాంధీ పౌరసత్వం పైన వివరణ కోరుతా ఏప్రిల్ 29, 2019లో ఇచ్చినటువంటి నోటీసుల ఫైల్ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నిన్ననే పరిశీలించింది. చూడండి ఎట్లున్నాయో మన కోర్టులు, మన చట్టాలు. 2019లో ఇచ్చితేనంట నిన్న పరిశీలించినారంట. ఈ ఫైల్ అత్యంత గోప్యమైనది కాబట్టి
కోర్టు ఇన్ కెమెరా ఈ ఛాంబర్ల విచారణ అయితే నిర్వహించిందన్నమాట. అర్థమవుతుందా? అంటే కెమెరాల ముందు ఛాంబర్లో విచారణ అయితే నిర్వహించింది. హోంమంత్రిత్వ శాఖ అధికారులు స్వయంగా హాజరయ్యి అసలు రికార్డులు కోర్టుకి అయితే సమర్పించారు. కోర్టు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పిటిషనర్ అయినటువంటి విఘ్నేష్ శిశిర్కు భారత ప్రభుత్వాన్ని ఒక పక్షంగా చేర్చడానికి పిటిషనరు విఘ్నేష్ శిశిర్కు కోర్టు అయితే అనుమతినిచ్చిందనమాట. భారత్ అలాగే యూకే ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను కూడా కోర్టు అయితే కోరిందనమాట. చివరికి తేలింది ఏంటంటే ఈ కేసు విచారణను ఏప్రిల్ 6వ తేదీ అంటే రేపు ఏప్రిల్ 6 వస్తుంది కదా, ఆ రోజుకి వాయిదా ఇస్తారు. ఆ రోజున ఈ రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రతి వివరాలు కూడా బయటికి పెట్టాల్సిందేనని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు విస్పష్టంగా ఆదేశించింది. అంటే రాహుల్ గాంధీ గారి జాతకం మొత్తం కూడా వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదీన బయటపడుతుందన్నమాట. అసలు కనీసం భారతీయుడు కూడా కాకుండా బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉండి మన దేశాన్ని ఏలాలనుకోవడం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించండి. అట్టగాదియా సరే నా తెలియక అడుగుతా, మామూలుగా సరే నాన్నగారి ప్రకారం వస్తేనేమో భారతీయుడు అవ్వాలా, అమ్మగారి ప్రకారం పోతేనేమో ఇటలీ అవ్వాలా, ఈయన మధ్యలో ఈ బ్రిటిష్ ఏంది యూకే ఏంది ఇది నాకు ఏంది అర్థం కావడం లేదా? నిజంగా దయసాక్షిగా నేను తెలియకనే అడుగుతున్నా ఇదంతా కూడా. సరే ఇదంతా కూడా జరిగితే చట్టపరమైనటువంటి పర్యవసానాలు ఏంటి? పౌరసత్వం గనక ఒకవేళ రద్దయితే ఈయన గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినాయి. మిత్రులారా, దేశానికి 3 ప్రధానమంత్రులను అందించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ రాహుల్ గాంధీ అసలు భారతీయుడేనా? తెనా కాదా? మనమైతే ఎంత గొప్పగా చెప్పుకుంటామా? ఓయమ్మ కొంతమంది అయితే ఓయమ్మ మా తాతలు అట్లాగనే ఇట్లాగనే అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. ఈయన గారు చూడండి ఏం చేస్తాడు. ఈ అంశం అంతా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ సమర్పించినటువంటి ఆధారాలతో ఈ రాహుల్ గాంధీ జాతకం మొత్తం కూడా వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదీన కోర్టులో అయితే తేలబోతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందన్న వార్తలపైన మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆయన పౌరసత్వం రద్దవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ సంచలన నిజాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రాజకీయ విశ్లేషణలు అలాగే దేశానికి సంబంధించిన వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.